అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జొన్న పిండి ఉల్లికాడలతోటి ఆవిరి కుడుము తయారు చేసి చూపిస్తున్నాను. అదే పిండితోటి పిల్లలు ఒకవేళ కుడుములు తినడానికి ఇష్టపడకపోతే వాటితోనే జొన్న రొట్టెలను కూడా తయారు చేయొచ్చు. సో ఈ రెండింటిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ మోర్ ఓవర్ చాలా హెల్దీ. ఆవిరి కుడుములకైతే ఒక స్పూన్ కూడా నెయ్యిని కానీ నూనెని కానీ వాడాల్సిన అవసరం కూడా లేదు. చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం కావాల్సిందైతే ఉల్లికాడలు కింద భాగాన్ని కట్ చేసేసుకొని ఉప్పు నీటితో బాగా శుభ్రం చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఉల్లికాడలకు బదులు చామకూర దొరికితే దానైనా సరే యూజ్ చేసుకోవచ్చు. రెండింటి హెల్త్ బెనిఫిట్స్ ఒకటే రకంగా ఉంటాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కోండి. సో ఉల్లిలో మనకి ఎంత తింటే ఎంత మేలు జరుగుతుందో ఉల్లికాడల్లో అంతకంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. అలాగే కొన్ని చోట్ల మనం కర్రీస్లో కరివేపాకు కొత్తిమీర ఎలా వేసుకుంటామో వాళ్ళు ఉల్లికాడలను అలా వాడుతూ ఉంటారంట. అలాగే ఈ ఉల్లికాడల్ని చలికాలంలో తీసుకోవడము చాలా మంచిదంట. సలాడ్స్లో కానీ సూప్గా కానీ తీసుకుంటే జలుబు నుంచి దగ్గు నుంచి అయితే రిలీఫ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఉల్లికాడలు దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి. ఉల్లికాడల్ని తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత జొన్న పిండిని తీసుకుందాము. జొన్న పిండిని రెండు కప్పులు తీసుకుంటున్నాను. పూర్తిగా జల్లెడ పట్టుకోండి, అప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది, అంత ఈవెన్గా ఉంటుంది. సో దీంట్లో స్పైసీనెస్ కోసం నేను కారం వాడటం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి కారమే వాడతాను. సో మీరు తినేదాన్ని బట్టి మిరపకాయల కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకొని దీంట్లో 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచేసుకోండి. యాక్చువల్గా ఇది కొత్త రెసిపీ అయితే కాదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న రెసిపీనే, అంటే అప్పటి కాలం నుంచి ఉన్న రెసిపీ. ఇప్పుడు హెల్దీగా తినాలి అనేది ఎక్కువ వచ్చేసింది కాబట్టి పాత రెసిపీస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దాంట్లో ఇదొకటి. తగినంత ఉప్పు వేసుకొని ఒక గుప్పెడు వరకు నువ్వుల్ని వేసుకొని కట్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ అన్నిటిని కూడా గిన్నెలోకి వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ కూడా పొడి పిండిలో కలుపుకోండి. ఈలోపు స్టవ్ మీద వాటర్ పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ వాటర్తోనే మనము ఈ పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒకటేసారి ఎక్కువ వేయకుండా. చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కావాలి, ఎక్కువ జారుగా కూడా ఉండకూడదు. ఇలా కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ పిండిని కలుపుకోండి. నేనైతే ఇది చిన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళైతే మనం ఇప్పుడు ఇడ్లీ దోశ రెగ్యులర్గా ఎలా తింటున్నామో వాళ్ళు అప్పుడే వారాల్లో 2-3 సార్లు ఈ రెసిపీని అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈవెన్ మేము పక్కన ఉంటాం కాబట్టి మాకు కూడా ఇచ్చేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా ఉండేది. చిన్నపిల్లలమైనా కానీ చాలా ఇంట్రెస్ట్గానే తినేవాళ్ళము, అంత బాగుండేది. పిండిని కాస్త వేడిగా ఉన్నప్పుడు చేత్తో కలపలేం కాబట్టి చెయ్యి పట్టగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మొత్తం బాగా కలుపుకొని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. చేతికి పిండి అంటుకుంటూ ఉంటే ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకొని నార్మల్గా కుడుములాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీరు వీటిని రౌండ్గా చేసుకోవాలి అన్నా కానీ చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం పిండిని అయితే నేను రోటీస్ కోసం యూస్ చేస్తున్నాను, పిల్లల కోసం. వేడిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన పిండిని. తయారు చేసుకున్నటువంటి కుడుములన్నిటిని కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర, లేదంటే మీరు ఇంకా మీ దగ్గర ఏదన్నా ఇట్లా బాయిల్ చేసేవి కానీ ఆవిరికి యూస్ చేసే గిన్నెలు ఏవైనా ఉంటే వాటిని ముందుగా స్టవ్ మీద పెట్టేసుకోండి. నేను వీటిల్లోకి టొమాటో చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుంది. ఆవిరి కుడుము ఒకవేళ తినడానికి ఇష్టపడకపోయినా కూడా ఆ చట్నీతో తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో పైన గిన్నె ఇలా చిల్లులుగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి అనుకున్నా కానీ నార్మల్గా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. పైన పెట్టేసుకొని కొంచెం వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది. నేనైతే అరిటాకులో పెడుతున్నాను. అరిటాకులో ఉడికినటువంటి ఆవిరి కుడుముల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు దొరికితే మాత్రం అరిటాకు యూస్ చేయండి.
లేదంటే బాదం ఆకైనా యూస్ చేయండి. మొత్తం పెట్టేసిన తర్వాత అరిటాకుతో క్లోజ్ చేసేసి కింద పెట్టుకున్న గిన్నె పైన ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అరగంట పాటు ఉడకనివ్వండి. మీడియంలో పెట్టేసుకోండి, లేదంటే లోలో పెట్టుకుంటే 40 మినిట్స్ ఉంచుకోండి. మనం కుడుములు ఎంతసేపు ఉడికిస్తామో అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు రోటీస్ని తయారు చేసుకుందాము. పాలిథిన్ కవర్ తీసుకొని కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని, బటర్ పేపర్ అయినా ఆయిల్ కవర్ అయినా ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకొని పెద్ద ఉండని తీసుకొని చేత్తోనే పల్చగా ఒత్తేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. రోటీ వేసే ముందు ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ని మొత్తం కూడా ఒకసారి ప్యాన్లో స్ప్రెడ్ చేసేసి తర్వాత ప్రిపేర్ చేసుకునేటువంటి రోటీని వేసేసుకొని కాస్తంత వాటర్ని చిలకరించండి. అప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టదు. చిలకరించేసి మూత పెట్టేసి మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా వీటిని ఒక 2-3 సార్లు అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల వరకు పోయి పిండి పిండిగా లేకుండా ఉంటుంది. తీసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని స్లోగా తీసుకోండి. ఒకవేళ రావడం లేదు అని అంటే మరొక 2 నిమిషాలు కాల్చనివ్వండి. తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలా 2-3 సార్లు అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆవిరి కుడుముల కోసం ఉన్నటువంటి గిన్నెనైతే నేను ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మూత తీసేసి మరీ వేడి మీద బయటికి తీయకండి. వేడి తగ్గితే ఒకదానికొకటి అతుక్కొని ఉన్నాయి కూడా వచ్చేస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి చాలా బాగుంటాయి. లైట్గానే ఉంటాయి, ఈజీ డైజెషన్ కూడా ఉంటుంది. సో రోటీ ఇలా కాల్చుకున్న తర్వాత మరొకటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని కాల్చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త వాటిపైన ఉన్న తేమ తడి పోయే వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక నేను టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను. ఆ చట్నీతో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాటితో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఒకవేళ కుడుములు తినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి ఇలా రోటీస్ చేసి పెట్టండి. జొన్నపిండితో రోటీలు చాలా బాగుంటాయి. సో హెల్దీగా, టేస్టీగా జొన్నపిండి ఉల్లికాడలతోటి ఆవిరి కుడుముల్ని తయారు చేసుకొని అట్లీస్ట్ వారంలో ఒకసారైనా తినండి. హెల్దీగా ఉండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.